ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న భయంకరమైన సంగ్రామం దేనికి సూచనగా ఉందని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో రాయబడినటువంటి హర్మగెద్దోన్ యుద్ధానికి సాదృశ్యంగా ఉంది. ప్రపంచంలో ఎన్నడూ జరిగినటువంటి మహాసంగ్రామం అది సాక్షాత్తు దేవాది దేవునికి ఆ తర్వాత దుష్ట శక్తులకి మధ్య జరిగేటువంటి ఆ మహాసంగ్రామం అంత్య యుద్ధం అదే. ఇస్రాయేల్ దేశానికి ఆ తర్వాత ఇస్రాయేల్ దేశానికి చుట్టూ ఉన్న దేశాలకి మధ్య జరిగేటువంటి మహాసంగ్రామే హర్మగెద్దోన్ అయితే యుద్ధము దానికి ఒక శాంపిల్గా ఉంది అనటంలో ఏమైనా సందేహం లేదు. అదే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో కూడా హర్మగెద్దోన్ యుద్ధం గురించి యోహాను ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఏదైతే యోహానుకు చూపిస్తున్నాడో సమస్తాన్ని కూడా ఆయన గ్రంథస్థం చేశాడు. ఆ గ్రంథస్థం చేయబడిన గ్రంథమే ప్రకటన గ్రంథం, ద రెవల్యూషన్. ఈరోజు చాలామంది సోషల్ మీడియాలో సెక్యులర్ ఛానల్స్, ఇంకా మాటలు చెప్పాలని కొన్ని రిలీజియస్ ఛానల్ కూడా మాట్లాడుతున్నాయి ఈ యుద్ధానికి బైబిల్కి సంబంధం ఉందని. నేను మార్నింగ్ ఒక వీడియో చూస్తున్నప్పుడు ఒక మతతత్వపు ఛానల్ కూడా బైబిల్లో ఏదైతే అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడో ఆ భూభాగాన్ని ఈరోజు ఇశ్రాయేల్ సొంతం చేసుకోవడం కొరకే యుద్ధం చేస్తున్నారు. నిజమేనండి, అబ్రహాముకి దేవదేవుడు ఒక భూభాగాన్ని ఇచ్చాడు. ఆ భూభాగాన్ని స్వతంత్రించుకోవడానికి ఈరోజు ఇశ్రాయేల్ చాలా ప్రయాసపడుతున్నారు. ఈరోజు జెరూసలేం అనేది ఇశ్రాయేలీలదే, ప్రక్కన ఉన్న గాజా ఇశ్రాయేలీలదే. ఇంకో మాట చెప్పాలంటే అక్కడ సమస్తం కూడా ఇశ్రాయేల్ యొక్క భూభాగమే. మిగతా వారు ఆక్రమించుకున్నారు, దాన్ని మరలా వీళ్ళు రెస్టోర్ బ్యాక్ చేస్తున్నారు. నా ప్రియజనం, ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఈ రోజున యుద్ధము రాబోతున్న హర్మగెద్దోన్ యుద్ధానికి సాదృశ్యంగా ఉన్నదనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.